Hey everyone, welcome back to my channel Lalita Tarun Diaries. It's my birthday today, so I'm excited to take you all through my day from cozy morning vibes to celebrations with my favorite people. సో మార్నింగ్ లేస్తూనే వాకింగ్కి అయితే వెళ్ళాను అనమాట క్యాంటీన్ తీసుకొని. రెయిన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అక్టోబర్ అంటేనే రెయినీ సీజన్ కదా, సో బర్త్డేస్కి మోస్ట్లీ రెయిన్స్ ఉండేటన్నమాట. చిన్నప్పుడు ఒక ఫనీ ఇన్సిడెంట్ ఏంటంటే స్కూల్కి వెళ్తాం అనుకుంటే రోజు హాలిడే ఇచ్చారనమాట. సో నెక్స్ట్ డే స్కూల్కి ఆల్మోస్ట్ స్టార్ట్ అయ్యాను. మళ్ళీ అంటే కొత్త డ్రెస్ వేసుకొని చాక్లెట్స్ అన్నీ తీసుకొని, బట్ మళ్ళీ స్కూల్కి వెళ్ళే దారిలో చెప్పారనమాట స్కూల్ లేదు అనేసి. అండ్ ఇంకా మార్నింగ్ అయితే ఫ్రెష్ అయిపోయేసి టెంపుల్కి అయితే వచ్చాము. ఇంటి దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఇక్కడ అందరూ దేవుళ్ళు ఉంటారు, వినాయకుడు, హనుమంతుడు, వెంకటేశ్వర స్వామి. అండ్ ఇక్కడ చిన్న గోశాల కూడా ఉంటుందన్నమాట. ఇంకా దేవుని దర్శనం చేసుకొని అయితే మేమైతే ఇంటికి వచ్చేసాము. ఇంకా ఈవినింగ్ డిన్నర్కి అని అయితే బయటికి వచ్చాము. మ్యాకప్ బ్రూ కెఫే అని జూబ్లీ హిల్స్లో రీసెంట్గా ఓపెన్ చేశారు. అండ్ ఈ ప్లేస్ చాలా బాగుంది అని అయితే యాక్చువల్లీ బర్త్డే రోజే స్టేటస్లో చూశాను. సో ట్రై చేద్దామని చెప్పేసి వెళ్ళామన్నమాట. అవుట్డోర్ సీటింగ్ అండ్ ఇండోర్ సీటింగ్ రెండు ఉన్నాయి ఇక్కడ. ఆల్రెడీ వర్షం పడింది, సో ఫుల్ ఫ్లోర్ అంతా వెట్ ఉంది. మాకు ఇంకా సరే అవుట్డోర్ ఎందుకులే అనేసి ఇండోర్ సీటింగ్కే ప్రిఫర్ చేసామన్నమాట. అవుట్డోర్ సీటింగ్ అంతా ఇలా ఉంది. అండ్ మేబీ ఇన్ ద నైట్ లైక్ అంటే మ్యూజికల్ బ్యాండ్స్ కూడా ఉన్నట్టుందన్నమాట, బికాస్ దెర్ వాజ్ అ స్టేజ్. ఇండోర్ సీటింగ్ ఎలా ఉందో చూపిస్తాను, వచ్చేయండి. ఫస్ట్ మనం ఎంటర్ అవుతూనే ఇలాగా బుద్ధ ఉన్నాడు అనమాట. చాలా క్యూట్ అండ్ పీస్ఫుల్ ఉంది. ఆల్సో మేము వెళ్ళింది వీక్ డే కదా, సో అంత ఎవరు రష్ కూడా లేరు. సో పీస్ఫుల్గా కామ్గా ఉన్నిందనమాట. లైట్ మ్యూజిక్ ప్లే చేస్తూ ఉన్నారు. అండ్ ఇది క్యూట్ అనిపించింది ఇంటీరియర్ వచ్చేసి. ఇక్కడ మనకి ఈ సైడ్ నుంచి ఇలాగా అవుట్ సైడ్ వ్యూ కూడా ఉందన్నమాట, లైక్ అవుట్డోర్ సీటింగ్ వ్యూ. ఇంకా ఫుడ్ అయితే ఆర్డర్ చేసాము. ఇక్కడ బర్మీస్ పార్సల్ అంటే లైక్ చాలా బాగుంది అని అయితే విన్నాను. సరే ట్రై చేద్దామని చెప్పి అయితే ఆర్డర్ చేసాము. ఫస్ట్ అయితే క్లియర్ సూప్ ఆర్డర్ చేసాము, చాలా బాగుంది. అండ్ ఇంకా బర్మీస్ పార్సల్ అయితే సాఫ్ట్ ఇన్సైడ్ క్రంచీ అవుట్ సైడ్ ఉంది. పన్నీర్ 65 కూడా ఆర్డర్ చేసాము, బట్ మాకు నచ్చలేదు. ఇంకా లాస్ట్లో పాస్తా అయితే తీసుకున్నాం అనమాట. అండ్ ఇంకా రిటర్న్ అయ్యేసరికి నైట్ అయిపోయింది. ఇలాగా అవుట్డోర్ సీటింగ్ అంటే వ్యూ ఇలా ఉందన్నమాట విత్ లైట్స్. ఇంకా నెక్స్ట్ కార్న్కి అయితే వెళ్ళాము. ఇంకా లైక్ అంటే కేక్ కట్ చేద్దాం అనేసి అయితే వెళ్ళామన్నమాట. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు లలిత, హ్యాపీ బర్త్డే టు యూ. ఇంకా బ్యాక్ టు హోమ్ స్టార్ట్ అయిపోయాము. ఆన్ ద వేలో ఫుల్ ట్రాఫిక్. ఇంకా ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే టైం కదా, ఈ టైంలో మాకైతే లక్షిత్ ఇంకా సాంగ్స్ ప్లే అవుతూ ఉంటే మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాడు అనమాట. చిన్నప్పుడైతే బర్త్డే అంటే అక్టోబర్ వచ్చినప్పటి నుంచి ఐల్ బి కౌంటింగ్ డేస్, అంటే 28th ఎప్పుడు వస్తుందా అనేసి. బర్త్డేస్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది, కొందరికైతే ఇష్టం ఉండదు అనమాట. లైక్ అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్. నాకైతే చిన్నప్పటి నుంచి బర్త్డేస్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. చాలా స్పెషల్ డే అని ఫీల్ అవుతాను. లైక్ ఇయర్ అంతా వెయిట్ చేస్తాను బర్త్డే కోసం. లైఫ్ ఈజ్ సో షార్ట్. ఐ లవ్ టు సెలబ్రేట్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్. లైక్ అంటే బర్త్డేస్, యానివర్సరీస్, ఏదైనా ఒక స్పెషల్ అకేషన్ ఉందంటే ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోండి. బికాజ్ మనకి లైఫ్లో వెనక్కి తిరిగి చూస్తే ఆబ్వియస్లీ మెమరీసే ఉంటాయి అన్నమాట. లైఫ్ ఈజ్ అ జర్నీ, నాట్ ఎ డెస్టినేషన్ అని ఎవరో ఒక పెద్ద ఆయన చెప్పారట. Thanks for celebrating with me. Don't forget to like, share and subscribe for more happy vibes. See you in the next vlog. Take care. Bye-bye.